హాయ్ అండి, వెల్కమ్ టు నివా కుక్ హౌస్. ఈరోజు బెల్లం అరిసెలు ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇవి చాలా మెత్తగా టేస్టీగా ఎంతో బాగుంటాయి. చూడండి ఎలా మెత్తగా వచ్చాయో. కేజీన్నర రేషన్ బియ్యాన్ని శుభ్రం చేసుకొని 4-5 సార్లు కడిగి 28 గంటలు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఒక జల్లి గిన్నెలో వేసి వడకట్టుకోవాలి. వడకట్టిన బియ్యాన్ని మిల్లుకి మరపట్టించాలి. కేజీ బెల్లంని కరిగాక ఒక గిన్నెలో జల్లి వేసి వడకట్టుకోవాలి. ఇసుక కానీ చెత్త కానీ రాకుండా చూసుకోవాలి. వడకట్టిన ఈ బెల్లంను స్టవ్ మీద పెట్టి పాకం వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. ఒక గిన్నెలో వేసి వాటర్ వేసి చెక్ చేసుకోవాలి. ఇలా ఉండపాకం వచ్చాక కొద్దిగా పిండి వేస్తూ కలుపుతూ ఉండాలి. ఇలా మెత్తగా వచ్చాక దింపేసుకొని ఒక గిన్నెలో కొద్దిగా నువ్వులు అద్దుకుంటూ కవర్కి నూనె రాసి కవర్ పైన ఇలా అరిసెలని ఒత్తుకోవాలి. ఒత్తుకున్నాక డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఇలా ఒక్కొక్కటిగా వేయించుకోవాలి. ఇలా వేయించిన అరిసెలని అరిసెల పీటలో పెట్టి ఆయిల్ అంతా వెళ్ళిపోయే వరకు గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా మరొకటి చూపిస్తాను. మరొక అరిసెను వేసి డీప్ ఫ్రై చేసుకొని ఇలా టర్న్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఇలా అరిసెల పీటలో పెట్టి ఆయిల్ అంతా వెళ్ళిపోయే వరకు మళ్ళీ ప్రెస్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా తయారు చేసుకోవాలి. కొద్దిగా చల్లగా అయ్యాక ఎయిర్ బాక్స్లో పెట్టుకుంటే చాలా బాగుంటాయి. చూడండి ఎలా అందంగా శుతి మెత్తగా వచ్చాయో. చాలా టేస్టీగా ఉంటాయి ఈ అరిసెలు. మీకు మరిన్ని వీడియోస్ కావాలంటే నివా కుక్ హౌస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.